ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, రండి బాబు గారు. నీ దగ్గరికి రమ్మంటావా? నీ వెంట రమ్మంటావా? ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మనం ఒక మాట అనుకున్నాం, మర్చిపోయారా బాబు గారు? ఇంకోసారి నువ్వు చెప్తే వినాలనుంది నైని. దూర ప్రయాణం గనక చేయాల్సి వస్తే ఇద్దరం వేరువేరుగా బయలుదేరాలి అనుకున్నాం. ఎందుకంటే ఏదైనా జరిగినా ఒకరు లేకపోయినా ఇంకొకరైనా పిల్లల కోసం ఉంటారని. అప్పుడు అనుకున్నావు నైని, కానీ ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నేను ఈరోజు రాత్రికే బయలుదేరుతున్నాను. అది కూడా తెల్లవారేలోపు మణికాంత ప్రాంతం నుండి బయటికి వచ్చేయాలి. అంటే 9 గంటలు మాత్రమే మీకు కనపడను. నువ్వు చెప్పినంత తేలిగ్గా నేనుంటానా? కష్టం నాయని. పిల్లల కోసం ఒకరుండాలి అని అనుకోవడం కాదు. మనిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఇంకొకరు ఉండలేరు. అది నిజం. నేను అనుకున్న పని పూర్తి చేసుకుని రావాలని నిర్ణయించుకున్నాను. మీరు రాకండి. నా క్షేమం కన్నా మీరు బాగుండడం నాకు ముఖ్యం. నైని, నువ్వు తిరిగి రాకపోతే? నైని ఇచ్చిన మాట ప్రకారం పంచకమణైనా ఇంటికొస్తుంది. ఇది సత్యం. నా చెయ్యి నయం అవ్వాలని నా గుండెకి గాయం చేస్తావా నైని? బాబుగారు, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఆ ప్రశ్న ఇన్నాళ్ళు నువ్వు నన్ను అడగలేదు. నేను సమాధానం చెప్పాలన్నా ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇంతకన్నా నమ్మకం ఇంకేం కావాలి నైని? అయితే మీరే నన్ను మణికాంత ప్రాంతానికి సాగనంపాలి. నాకు చదువు రాకపోతే నేర్పించారు. నాకు వ్యాపారం తెలీదంటే మీరు ముందుండి నడిపించారు. ఇప్పుడు కూడా నా లక్ష్యాన్ని చేరుకునేలా మీరే చెయ్యాలి. ఇదేంటి నైని, ఇవాళ పౌర్ణమి తిథి మొదలైంది అనుకునే లోపు నీ మాటలతో నా మనసులో చీకటిని నింపుతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.